మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో డాక్టర్ మధు, సైకాలజిస్ట్ ఉన్నారండి. క్యాన్సర్ ఆ పదం వింటేనే వణుకు పుడుతుంది. ఒక్కడితో పోదండి, అది ఫ్యామిలీని అంతా చితిమేస్తుంది. మరి నిజంగా అంత భయంకరమైన డిసీజ్ ఎందుకు వస్తుంది, ఎలాంటి వారికి వస్తుంది, ఒకవేళ వస్తే ఎలా స్ట్రాంగ్గా ఉండాలి, ఫస్ట్ విల్ పవర్ కావాలి. మరి వీటన్నిటి గురించి మధు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మధు గారు. నమస్తే అండి. సో నేను ఇందాక అన్నట్టు క్యాన్సర్ అనే పదం వింటేనే కాళ్ళు చేతులు వణికిపోతాయి. ఎవరికో వచ్చింది అంటేనే అయ్యో బాబోయ్ అనుకుంటాం. నిజంగా ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియట్లే. ఈ మధ్య క్యాన్సర్ రేటింగ్ ఎక్కువ అయిపోతుంది అనమాట. ఏది తినాలన్నా భయం, ఏం తాగాలన్నా భయం, పడుకోవాలన్నా భయం. నిద్ర టైంకి లేకపోయినా క్యాన్సర్ వస్తుంది అంటారు. ఇది తింటే క్యాన్సర్ వస్తుంది, అది తాగితే క్యాన్సర్ వస్తుంది, నువ్వు టెన్షన్ పట్టావంటే క్యాన్సర్ వస్తుంది. ఇన్ని కారణాలుంటే మనిషి అనేవాడు ధైర్యంగా ఎలా బ్రతకాలి? నిజంగా క్యాన్సర్ రావడానికి ఏ ఛాన్సెస్ ఉంటాయి? అండి, చాలా మందిలో ఇప్పుడు మనం చూస్తున్నాము, జెంట్స్ కావచ్చు, లేడీస్ కావచ్చు. ఇంతకుముందు కాలంలో అయితే ఎవరైతే స్మోకింగ్ చేస్తారో, డ్రింకింగ్ చేస్తారో, ఇలాంటి వాళ్ళకి క్యాన్సర్స్ వచ్చేవి. సో వాళ్ళు మిస్టేక్ చేశారు, సో వాళ్ళకు వచ్చింది అనేది మనందరికీ తెలిసిందే. బట్ ఇప్పుడు స్మోకింగ్, డ్రింకింగ్ ఏమీ చేయకుండా మామూలుగా ఉన్న వాళ్ళకు కూడా, చిన్న పిల్లలకు కూడా వస్తుంది మధు గారు. ఇది మనకు ఒక 3 to 5% వరకు హెరిడిటరీ వల్ల రావచ్చు. ఆ ఛాన్స్ చాలా తక్కువ ఉంది. అది కాకుండా మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్, మనం నిద్రపోయేది, ప్రతిదీ ఇన్వాల్వ్ అవుతుంది. ఎందుకంటే అసలు క్యాన్సర్ అంటే ఏంటి? మన బాడీలో ఉన్న సెల్స్ నార్మల్గా కాకుండా అబ్నార్మల్గా పెరిగిపోవడం. అలా ఎందుకు పెరుగుతున్నాయి? ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ప్రతి మనిషి అండి, మనకు వచ్చిన తర్వాత ఏంటి, నాకే వచ్చింది, నాకే అన్ని కష్టాలు, నాకే ఇంత ఇబ్బంది, ఇంకా నేను బ్రతకను అని చెప్పి మీరు భయపడిపోయి, టెన్షన్ పడిపోయి, ఆ భయంతో ఇంకొంచెం జబ్బు ఎక్కువ అవుతుందో తప్ప తగ్గదు కదా. సో దానికంటే ముందు ఎప్పుడైతే మన లైఫ్ మన చేతుల్లో ఉందో ఆ రోజు మీరు స్టెప్ తీసుకోవాలి. ఎలా అంటే, మనం నిద్రపోకపోతే మన బాడీలో చాలా చేంజెస్ జరుగుతాయి. మన బాడీలో, మన ఇంట్లో ఎలా అయితే 2-3 రోజులు క్లీన్ చేయకపోతే చెత్త మిగిలిపోతుందో, మన బాడీలో కూడా డెడ్ సెల్స్ మిగిలిపోతాయి. మీరు ఎప్పుడైతే మంచిగా నిద్రపోతారో అప్పుడు నైట్లో మనకి గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. నైట్ 10 నుంచి మార్నింగ్ 2 వరకు నిద్రపోయే నిద్ర చాలా ఒక డాక్టర్ లాగా పనిచేస్తుంది మన బాడీకి, న్యాచురల్ డాక్టర్ లాగా. బట్ మీరు ఆ టైంలో నిద్రపోతున్నారా? మొబైల్ స్క్రోలింగ్ చేస్తున్నారు, పెరిగిపోయింది. 10 to 2 ఎవరు నిద్రపోవట్లేదు. 12 తర్వాత ఇప్పుడు నిద్రపోతున్నది. మార్నింగ్ ఎప్పుడో లేస్తారు. ఏంటంటే ఎలా అయినా 8 అవర్సే కదా, 12 to మార్నింగ్ 8 వరకు పడుకుంటున్నాం మేమని అంటున్నారు. బట్ సూర్యుడు, చంద్రుడు ఎప్పుడు లేట్గా రారు. సూర్యుడు, చంద్రుడు ఎలా అయితే టైంకి వస్తారో న్యాచురల్గా మన బాడీ క్లాక్ సూర్యుడు, చంద్రుడు లాగే వర్క్ చేస్తుంది. మీరు చెప్పినట్టు కాదు కదా. సో సన్, మూన్ ఎలాగైతే ఆ టైంకి వస్తారో అదే టైం ప్రకారం మన లైఫ్లో మనం కూడా మన లైఫ్ని డిజైన్ చేసుకోవాలి. ఎందుకంటే మన బాడీ యాన్సైన్ టైప్. అది వదిలేసి మోడర్న్గా ఈ సిచ్యువేషన్కి తగ్గట్టు నేను నిద్రపోతాను, నాకు ఫోన్ చూసుకునే పని ఉంది, నాకు 8 అవర్స్ ఎలాగైనా అయింది మేడం కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు అని చెప్తుంటారు చాలా మంది వచ్చిన వాళ్ళు. బట్ అది కరెక్ట్ కాదు. మీరు తీసుకోవాల్సింది బాడీ సైకిల్, సర్కాడియన్ రిథమ్ అని ఉంటుంది. అది మన నేచర్ పరంగా మన బాడీకి వచ్చింది. సన్, మూన్ ఎలాగైతే టైమింగ్ ఉందో మీ బాడీకి కూడా అలాంటి టైమింగే ఉంది. సో అలానే మీరు నిద్రపోవాలి. మీకు నచ్చినట్టు నేను నిద్రపోతా అంటే అది కుదరదు. ఓకే, ఫస్ట్ మెయిన్ థింగ్ నిద్రపోకపోతే స్ట్రెస్ అవుతుంది, బాడీ మొత్తం రీసెట్ అవ్వదు, లోపల ఉన్న సిస్టమ్ అంతా రిపేర్ అవ్వదు. మోస్ట్ ప్రాబబ్లీ ఏమవుతుందంటే, జరిగినటువంటి నష్టం ఎక్కడ జరుగుతుందంటే ఆ వేస్ట్ సెల్స్ ని బయటకి పంపించకపోవడం. ఆ వేస్ట్ సెల్స్ ని పంపించకపోతే గార్బేజ్ ఎక్కువైపోతుంది కదా రాను. అదే నెక్స్ట్ ఏమవుతుందంటే అక్కడే లోపల ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత సెల్స్ ఒక్కటికొక్కటిగా అబ్నార్మల్ గా ఇంక్రీజ్ అవుతాయి. అది ఎక్కడ అవుతుంది? ఇక్కడ అసలు పాయింట్. చాలా మంది నాకేం ఫిజికల్ యాక్టివిటీ అవసరం లేదు, నేను ఇంట్లో పనులన్నీ చేస్తున్నా అని చెప్పి మూమెంట్ లేకుండా ఎక్కడైతే ఉంటుందో మన బాడీలో అక్కడ క్యాన్సర్ వస్తుంది. మీరు కావాలంటే గమనించండి, ఎవరికి క్యాన్సర్ వచ్చినా సరే వాళ్ళ బాడీలో ఎక్కడైతే మూమెంట్ ఉండదో అక్కడే వస్తుంది. మీరు అన్నట్టు ఒకప్పుడు బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే వచ్చేది, ఇప్పుడు ఏం లేని ప్యూర్ వెజ్, మేము ఇది తాగాం, అది తిన్నాం, బయట ఫుడ్ తిన్నాం, ఇంట్లో ఎంత ఆర్గానిక్ ఫుడ్ తీసుకున్నా, ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా కూడా వస్తూనే ఉందంటే మీరు నిద్ర సరిగా పోవట్లేదు కదా. నిద్ర పోవట్లేదు అంటే ఫిజికల్ మూమెంట్ లేదు కదా. ఎంతసేపు ఫోన్ చూస్తూ ఒక మనిషి 8 to 10 అవర్స్ ఫోన్ స్క్రీన్ టైం పెరిగిపోయింది.
సో మీరు అంతసేపు ఫోన్ చూస్తూనే ఉంటే ఇంకా పడుకున్న టైం సరిపోతుంది. ఇంకెప్పుడు మీరు ఫిజికల్ మూమెంట్ చేస్తారు? బాడీలో ఉన్నటువంటి సెల్స్ పైన ఉన్నటువంటి చెత్త బయట రావాలి అంటే మీరు మూమెంట్ చెయ్యాలి. అప్పుడే ప్రతి ఆర్గాన్కి అందాల్సినటువంటి బ్లడ్ అందుతుంది, సప్లిమెంట్స్ అందుతాయి, అన్నీ అందుతాయి బాడీలో. అలా కాకుండా మీరు ఎప్పుడైతే కంటిన్యూస్గా నచ్చినట్లు నిద్రపోవడం, నచ్చినట్లు తినడం, నచ్చినట్లు ఫోన్ చూడడం, స్క్రీన్కి అడిక్ట్ అయిపోవడం, స్ట్రెస్ని ఎక్కువగా తీసుకోవడం, ఇవన్నీ క్యాన్సర్ కారణాలే. మీకు కనిపించే ఒక్క రోజులో లాంగ్ రన్లో చూస్తారు ప్రాబ్లమ్ని. ట్రీట్మెంట్ అంటే నిజంగా డాక్టర్లు ఎలా అంటే వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళు ఇస్తారు. దాంట్లో 50% మెడిసిన్తో ట్రీట్మెంట్ మనకి క్యూర్ అయిపోతే రిమైనింగ్ 50% మన విల్ పవర్తో Yes. జయించాలి దాన్ని. సో సైకలాజికల్గా నిజంగా మెంటలీగా అందరూ స్ట్రాంగ్గా ఉండాలి. విల్ పవర్ కావాలి. వాళ్ళకే కాదు, వాళ్ళ చుట్టూ ఉన్న ఆ ఇంట్లో కుటుంబానికి ఉన్న కూడా. వాళ్ళకి కూడా. సో ఎలా అంటారు ఒక సైకాలజిస్ట్గా? అవునండి. ఇంతకుముందు మన కోవిడ్ టైంలో కూడా చాలా మంది కోవిడ్ వచ్చి చనిపోలేదు, ఒంటరితనాన్ని Yes. జయించలేక చనిపోయారు, ఆ భయానికి చనిపోయారు. ఎందుకంటే క్యాన్సర్ అన్న పదమే భయాన్ని సృష్టించేసింది ఎప్పటి నుంచో. కోవిడ్ రాకముందే కోవిడ్ వస్తుందేమో అని భయాన్ని సృష్టించేసింది ఈ ప్రపంచం. దానివల్లే చాలా మంది చనిపోయారు. ఎందుకంటే ఆ స్ట్రెస్, టెన్షన్, నేను చనిపోతానేమో అన్న భయం. బట్ నేను ఒక్కసారి ఏమైందంటే మాకు ఇంటెన్సివ్ ఉంటుంది కదా, అలా వెళ్ళినప్పుడు ఒక అబ్బాయి క్యాన్సర్ వార్డుకి వెళ్ళాను. తను ఒక 15 ఇయర్స్ ఉంటాయండి. 15 ఇయర్స్ అబ్బాయి బెడ్ మీద పడుకున్నాడు. మేము మామూలుగా ఎట్లయితే వైటల్స్ చెక్ చేసి అన్ని డీటెయిల్స్ అడుగుతామో ఆ విధంగా మాట్లాడుతూ అన్ని చేసుకుంటూ వచ్చాము అందరు పేషెంట్స్కి. అక్కడికి వచ్చిన తర్వాత తనతో మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు తను ఏం మాట్లాడట్లేదు, మౌనంగా ఉన్నాడు. సరే ఇతను ఎందుకు మౌనంగా ఉన్నాడని కేస్ షీట్ అంతా చూసి నోట్ చేసుకున్న తర్వాత ఒక వ్యక్తి, మాలో ఉన్నటువంటి వ్యక్తి మా తర్వాత వచ్చి డైరెక్ట్గా అడిగాడు, ఎలా ఉన్నావు బాబు నువ్వు అంటే, తను థ్రోట్ క్యాన్సర్, తను ఏం సమాధానం చెప్పాడు తెలుసా? నేను బాగున్నానని హ్యాండ్ చూపించాడు. అసలు అందరూ ఆశ్చర్యపోయారండి. అతను ఇంకొక 2-3 డేస్లో డెత్ అయ్యాడు యాక్చువల్లీ. కానీ అది అతనికి తెలిసిన ఆ ఏజ్లో పిల్లాడు ఎంత ధైర్యంగా, ఎంత అంటే ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నది ఎంత బాగుందో. అలా ఉందా ఇలా ఈ కాలం పిల్లలకి? అసలు బాగున్న వాళ్ళకి కూడా రైట్, మనకు ఉన్నటువంటి ధైర్యమే మనల్ని బ్రతికిస్తుంది. అట్లీస్ట్ మనం చనిపోతున్నా ఉన్న క్షణాలైనా సంతోషాన్ని ఇస్తుంది. భయం అన్నది మనిషిని చంపేస్తుందండి. భయపడకూడదు, ఎప్పుడు భయపడకూడదు. ఏది జరిగేదాన్ని మనం ఆపలేము. బట్ మనం చేయాల్సింది ఏంటంటే ఉన్నన్ని నాళ్ళు సంతోషంగా, ఆరోగ్యంగా, అద్భుతంగా జీవించాలి. ప్రతి మనిషి చేయి జారిపోయాక బాధపడడం కంటే ఉన్నప్పుడే ఆ క్షణాన్ని ఆస్వాదించాలి. సమస్య అందరికీ వస్తుంది, మీకు కూడా వచ్చింది. ఈ క్షణమే మీరు ధైర్యంగా ఉండాలి. ఈ క్షణమే జీవితంతో పోరాడాలి. ఈ క్షణమే మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలి. ఏమవుతుంది? ట్రీట్మెంట్ ఉంది, డాక్టర్స్ ఉన్నారు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది. ఎంతవరకు మనం ప్రయత్నించగలమో అంతవరకు ప్రయత్నిద్దాం. అన్ని రోజులు సంతోషంగా ఉండండి, మంచిగా తినండి, మీ ఫ్యామిలీతో మంచిగా గడపండి, ఇంకొంచెం కొత్త ప్రపంచాన్ని చూడండి. ఆ ఆలోచనల నుంచి బయటకు వెళ్ళడానికి కొత్తగా ఏదైనా జాయిన్ అవ్వండి, ఏదైనా నేర్చుకోండి, ఇంకొంచెం బాగుంటుంది కదా. ట్రీట్మెంట్ ఎలాగో సఫరింగే కాదని నేను అన్ను. ఆ పెయిన్, ఆ బర్డెన్, ఆ ఇబ్బంది, ఆ ఫైనాన్షియల్గా మనం పడుతున్నటువంటి స్ట్రగుల్, ఫ్యామిలీ స్ట్రగుల్, ఇవన్నీ ఉంటాయి. బట్ మీరు దాన్నే ఆలోచిస్తూ ఉంటే మీ ఇంట్లో వాళ్ళు సఫర్ అవుతారు, మీరు సఫర్ అవుతారు. అక్కడి నుంచి బయట రండి. మీకు నచ్చిన పెయింటింగ్ చెయ్యండి, స్విమ్మింగ్ చెయ్యండి, పిల్లలతో కాసేపు ఆడుకోండి, అలా వాకింగ్ చేయండి, ప్రపంచాన్ని చూడండి. బయట ఎక్కడైనా మీరు చూడాలనుకున్న ప్లేస్ని చూసి రండి. ఎందుకు అలానే ఉంటారు? నాకు తెలిసిన ఒక పర్సన్ అండి, అతనికి 80 ఇయర్స్ ఉంటాయి ఇప్పటికీ. అతనికి డయాలసిస్ స్టేజ్లో ఉన్నాడు, అయినా కూడా ప్రపంచం అంతా తిరుగుతూనే ఉంటాడు, ఎక్కడికి వెళ్తే అక్కడ డయాలసిస్ చేసుకుంటున్నాడు. నిజంగా నాకు ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. ఎలా అయినా మనం చనిపోతామని అక్కడే ఆగిపోవచ్చుగా. హ్యాపీగా ప్రపంచాన్ని చూస్తూ ట్రీట్మెంట్ చేసుకుంటూ, ఒక పక్క శరీరం తనని చాలా ఇబ్బంది పెడుతుంది, అయినా కూడా ఐఎమ్ ఓకే మధు, వెళ్దాం మనం అని చెప్పి తను ఎంత బాగా అసలు స్విమ్మింగ్కి వచ్చాడు, అన్ని చేశాడు. 80 ఇయర్స్ పర్సన్ అంటే ఏమైనా అసలు అయ్యే పనా? విల్ పవర్ ఉండాలి మనిషికి. ఎస్ మధు, మీరు చెప్తే నాకు ఒకటి గుర్తుకొస్తుంది. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, తను కూడా అంతే. ఫస్ట్ డెలివరీ అయిన తర్వాత తనకి ఇదే ప్రాబ్లం వచ్చింది. వాళ్ళ అమ్మ కిడ్నీ ఇచ్చారు, అయినా అమ్మాయికి సెట్ అవ్వలేదు. డయాలసిస్ మీదే ఈ రోజుటికి ఆ అమ్మాయి ఆల్టర్నేటివ్ డే కంపల్సరీ హాస్పిటల్కి వెళ్ళాలా, డయాలసిస్ చేయించుకోవాలా. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ వాళ్ళు ఏదైనా ట్రిప్ వేస్తే వాళ్ళకు తీసుకునే రూమ్ ఎంత ఇంపార్టెంట్, హాస్పిటల్ అంత ఇంపార్టెంట్. అంటే ఆ అమ్మాయి అలా కూడా చాలా ఎంజాయ్ చేస్తుంది.
నిజంగా ఆ అమ్మాయిని చూస్తే నాకు ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి, ఇది కదా అందరికీ కావాల్సింది అనిపించింది. 100% అండి. Yes. ఎలాగో జరిగేది జరుగుతుంది. మనం ఆపలేము, మనం లైఫ్ లో ఏడుస్తారు కూర్చొని. Yes. ఎప్పుడు అంతే. అలా చేయకూడదు. హ్యాపీగా Yeah. ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేయాలి, స్ట్రాంగ్ గా ఉండాలి. డైవర్షన్ మనిషికి చాలా ఇంపార్టెంట్. మనం అనుకున్న ఆ భగవంతుని నామస్మరణలో మనం ఉంటే నిజంగా వారి దయ కూడా ఉంటుంది. అది నేను బాగా ఖచ్చితంగా బిలీవ్ అండి. చేస్తాను. థ్యాంక్ యూ.